వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, వాళ్ళు కూడా డబ్బులు పంచుకుంటారు, మేము కూడా చేసుకుంటున్నాం. అయితే మా వార్డు పరంగా మేము ఏదో మామూలుగా మా వాళ్ళు అడగొచ్చారు. వాళ్ళే మామూలుగా నోటి దురుసుగా అంటే మామూలు పోరగాళ్ళు ఉంటారు, యూత్ పోరగాళ్ళు, వాని కొట్టాలరా వీని కొట్టాలరా అని వాళ్ళు మా ముందే ఇంకా హెచ్చులో పోతారు. అట్లయినా పోనీలే కూడా మేము పోనీలే వదిలేసుకున్నాం. వదిలేసుకోరు. సర్లే వాళ్ళతోని పోతే మాకు పోయారు, గొడవలతోనే. మనకు అవసరం లేదు అది అని అనుకున్నాం. మళ్ళీ ఒకసారి కూడా రెచ్చగొట్టినట్టు మాట్లాడారు. అప్పటికి మా వాళ్ళు వాడ ఎక్కువ మంది కూడా లేరు, ఓ 10 మంది ఏమరు మా వాళ్ళు. ఆపోజిట్ వాళ్ళు ఓ 50 మంది ఉర్రు. 50 మంది ఉర్రు. వాళ్ళు అసలు ఇక కర్రలు రాళ్ళు వాళ్ళు ప్లానింగ్ వాళ్ళు ముందు. కానీ ఓట్ల కోసమే. ఓట్ల కోసమే ఆయన కానీ వార్డు మీద పడ్డాడు. మాకు తెలియదు అసలు ఇట్లా జరుగుద్ది. మేము కూడా మా నార్మల్నే మాదేదో మేము చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నాం. అయినా వాళ్ళు ఇక మా వాడిని ఒకరిని గెలికించుకోర్రు. గెలికించుకొని అని ఆయన మీదకి వచ్చారు, నెట్టుకోరు. చిన్నగా అది పెద్దగా అయింది. పెద్దగా అయ్యేసరికి ఒక ఇద్దరిని కొట్టారు మా వాళ్ళని వాళ్ళే కొట్టారు. కొట్టినాక మా వాళ్ళు కూడా ఒక కర్ర అందుకోరు, వాళ్ళని ఒక దెబ్బ వేసారు. ఇక వాళ్ళు మొత్తం మీద పడేటట్టు మొత్తం మంద మీద పడరు. మళ్ళీ మళ్ళీ ఆపుతాడు. ఆపడానికి వస్తుండు, ఏ వద్దురా మనకు వద్దురా గొడవలు వద్దు, మనకు అరే అవసరం వాళ్ళు లేదు. మరింత మంది అంటే మేము మనకు వద్దురాని తక్కువ ఆయన మంది మధ్యలో ఉన్నాం, మధ్యలో నువ్వు వస్తూనే ఉండు. తక్కువ మంది ఉన్నాం, మేము ఎక్కువ మంది లేము ఆపోజిట్ కాబట్టి మాకు వద్దు ఎదురుగా ఉన్నట్టుండు మధ్యలో. వద్దన్నాడు కూడా. వెనక ఇంకోటి వచ్చి నువ్వేదో చెప్పా అని కర్రతోటి ఒకరు కొట్టిర్రు, రాయితోటి ఒకరు కొట్టిర్రు. అట్లా ఆల్రెడీ కొట్టంగానే ఎమ్మటే స్పృహ లేకుండా ఎమ్మటే పడిపోయింది. మా ఉమ్, అంటే 52, 54, 50 లేదు, థర్డ్ టైం. గొడవలు ఏం లేవు సార్, పార్టీ పరంగా ఇవే పార్టీ పరంగానే. గెలుస్తాడు పార్టీ పరంగా తిరుగుతాడు, వార్డు నెంబర్ గెలిచిండు. అంత ఇబ్బంది ఏముండదు ఆయన. అట్లా గొడవలు ఇప్పుడు 2 సార్లు వార్డు నెంబర్ గెలిచిండు ఆయన. ఇప్పుడు సర్పంచ్ ఏం కాదు, ఇప్పుడు వార్డు నెంబర్కే. ఇప్పుడు కూడా మళ్ళా వార్డు నెంబర్ గెలుస్తాడనే ఉద్దేశంలో వాళ్ళు నిన్న భారీ ర్యాలీ తీసిర్రు. దానివల్ల వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. సర్పంచ్ ఎస్సీ క్యాండిడేట్ ఆయన కాలేజ్ కలిసే ఉండు. ఆయన కూడా ఇల్లునే కలిసి ఉండు. ఆయన ఈసారి కొత్త నిలబడ్డాడు, ఇల్లునే కలిసి ఉండు. ఆయన కూడా అనుభవం లేక ఆయన వీళ్ళెమ్మటి తిరుగుతాడు. ఆయన ఎప్పుడు అంక గొడవ అయింది, ఆయన ఎస్సీ ఆయన బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు మొత్తం బీసీలు మొత్తం ఇది అయిపోయి వీళ్ళు కొట్టుకుర్రు.